హలో అండి, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను చాలా రోజుల తర్వాత రాజధానిలో జరుగుతున్న పనుల గురించి అప్డేట్ ఇవ్వడం కోసం అయితే వచ్చానమాట. మనం ప్రజెంట్ వచ్చేసి మన ఏపీసీఆర్డీఏ భవనం నుంచి అయితే వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి భవనాల గురించి ఎలా ఉన్నాయి అన్నది మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఏపీసీఆర్డీఏ నుంచి స్టార్ట్ చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్, అలానే మనకి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు బంగ్లాస్, అలానే మనకి గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ మొత్తం కూడా రికార్డ్ అయితే చేస్తాను అనమాట. ప్లీజ్ అండి ఇక వీడియో దగ్గర వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్ పక్కనే ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించి మంచినీటి పైప్ లైన్లు అనేవి ఇన్స్టాలేషన్ జరిగే పనులు అయితే మనం అంతకుముందు చూసాము. ప్రజెంట్ ఇప్పుడైతే ఇటువైపు కూడా మొత్తం పూర్తి అయితే చేశారండి. ఇక్కడంతా చూస్తున్నారు కదా, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన పనులు కానీ, అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు, కేబుల్ లైన్స్ పనులు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి రాజధానిలో. ఇది వచ్చేసి ఇక్కడ ఈ 4 స్టార్ హోటల్ కూడా ఈ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారు. చూసారు కదా, ఇటువైపు అంతా మంచినీటి పైప్ లైన్ కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు. అలానే ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసేమో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట అవి. ఇక్కడ కూడా కొంచెం పెండింగ్ అయితే ఉండి వీటి పనులు చేయడం కోసం అంతా ఈ మంచినీటి పైప్ లైన్లు అయితే రెడీగా తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం వీటి లోన్ నుంచి అయితే చూద్దామండి ఎలా ఈ భవనాలు, ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనేవి కనిపిస్తాయి అన్నది కూడా. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మంచినీటి పైప్ లైన్లు అనమాట. ఆల్రెడీ ఇందాక అటు ఇసుక పోసారు కదండి, మొత్తం నింపడానికి కోసం అని చెప్పి పెట్టారు ఇక్కడ. ఇప్పుడు మనం లోన్కి అయితే వెళ్ళి చూద్దాం. ఈ రాజధాని ప్రాంతంలో ఈ భవనాలన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే నిర్మాణాలు అయితే జరిగినాయండి. మరి కొన్ని రోజుల్లో ఇవి అధికారులకైతే ఇస్తారన్నమాట. ఇంకా మైనర్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచే చూడొచ్చండి, ఒక పక్క ఏపీసీఆర్డీఏ భవనం, అలానే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అన్నీ కూడా చూడటానికి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో కదా. ఇట్లో దాదాపు అన్నీ కూడా పనులు అనేవి పూర్తయితే అయినాయండి. ఇవి వచ్చేసి ఎమ్మెల్యే టవర్స్ అనమాట. అన్ని పనులు కూడా పూర్తయితే చేశారు. అలానే ఇవి కనిపిస్తున్నాయేమో ఎమ్మెల్సీ టవర్స్ అండి. ఈ 6 టవర్లు, ఆ 6 టవర్లు మొత్తం ఈ 12 టవర్లు అనేవి మీరే చూస్తున్నారు. ఇక్కడ ఎదురు ఈ వాల్ కోసం అంతా నిర్మాణం అయితే జరుగుతుందండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసేమో మినిస్టర్స్ బంగ్లాస్ అనమాట. ఇవి వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్ అండి. ఈ ఎమ్మెల్యే టవర్స్ కూడా చూడండి ఒకసారి. ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఇటువైపు. ఇది కూడా రీసెంట్గానే అయితే నిర్మాణం జరిగింది. చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుందండి ఇక్కడ మన సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి చూస్తుంటే. ఇటువైపు అంతా కూడా ఈ మంచినీటి పైపులు అండర్ గ్రౌండ్ చేసే పనులు అనేవి జరిగినాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ కలర్స్ వేయటం వలన వీటికి ఇంకా కొంచెం అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి. చూడండి, ఈ ఒక్కొక్కటి 12 ఫ్లోర్లు అండి. అంతా కూడా చాలా అద్భుతంగా అయితే రెడీ అయితే చేశారు. రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క భవనం కూడా ఇంత అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి ఇటువైపే ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్, అంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారి భవనాలు, అలానే ఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి భవనాలు కూడా అయితే ఉంటాయి. ఇక్కడ కూడా ఎలా ఉందో చూద్దాం. ఇటువైపు కూడా దాదాపు ఈ అండర్గ్రౌండ్కి సంబంధించినటువంటి పైప్ లైన్స్ పనులు అనేవి పూర్తి చేశారు. ఇంకొంచెం పెండింగ్ పనులు ఉన్నవి చేస్తున్నారు అన్నమాట. అలానే ఇటు చేయడం కోసం కూడా అంతా మెటీరియల్ అంతా తెచ్చుకొని పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఈ రోడ్డు ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఈ రాజధాని పనుల్లో జరుగుతున్నటువంటి పనులు ఇవి. వెళ్ళి చూద్దామండి ఇక్కడ ఎలా ఉందో కూడా. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించినటువంటి ఈ టవర్స్ దగ్గర ప్రజెంట్ వచ్చేసి అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి ఈ కేబుల్ లైన్స్, ఈ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇటు ఆల్రెడీ పూర్తి చేశారు ఇటువైపు. ఇంకో రెండో వైపు అయితే పనులు చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ
ఈ ఆల్ ఇండియా సర్వీస్ అధికారికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ పనులు అయితే జరుగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో వేగంగా పనులు అనేది జరుగుతూనే ఉన్నాయి. మీరైతే చూడొచ్చు ఇక్కడ. కార్మికులు డే అండ్ నైట్ అయితే పనులు అయితే చేస్తున్నారండి. ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ కి సంబంధించినటువంటి పనులు అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ జరిగే పనులు అయితే చేశారు. ఇటువైపు అది ఆల్రెడీ కంప్లీట్ చేశారన్నమాట. చూస్తాను కదా, ఇవి వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు టవర్స్ అనమాట. ఇవి ఇటు ఎంట్రన్స్ రోడ్లో ఈ పని అనేది చేస్తున్నారు. ఇటువైపు చూడొచ్చండి మీరు, ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు ఇటువైపు కూడా. రాజధాని ప్రాంతంలో ఇక్కడైతే చూడొచ్చండి మీరు, ఎంత కూడా ఈ అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ కంప్లీట్ చేశారు ఇటువైపు. మనం ఈ వీడియోకి సంబంధించి దగ్గర దగ్గర నెల రోజులు అయితే అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్టోమ్ వాటర్ అన్నమాట. అవి ఈ స్టోమ్ వాటర్ సంబంధించిన డ్రైనేజ్ పనులు అవి ఇవి. ఇవి వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించినటువంటి భవనాలు ఇవి. ఇవి కూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయండి. ఈ ముందు ముందు ఇంకా కొన్ని రోజుల్లో మొత్తం ఈ అధికారులకి ఇవి అయితే అందజేస్తారు. ఇవన్నీ కూడా ప్రజెంట్ ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ చేయాల్సిన పనులన్నీ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. ఇవి కూడా కేబుల్ లైన్ వస్తాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇవి జాయింట్స్ అయితే చేయాలి కేబుల్ లైన్స్ సంబంధించి. వీటికి సంబంధించినటువంటి పనులు అనేది చాలా వేగంగా అయితే జరుగుతుందని చెప్పి మీరైతే చూడొచ్చు ఇక్కడ. ఇవి పవర్ లైన్ డక్స్ లైన్స్ అండి. ఇవి చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పనులు ఈ విధంగా జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి కేబుల్ లైన్స్ కూడా ఇన్స్టాలేషన్ అయితే పనులు జరుగుతున్నాయి. ఈ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించినటువంటి ఈ టవర్స్ దగ్గర ఈ పనులు అనేవి వేగంగా జరుగుతున్నాయండి. ప్రజెంట్ అయితే మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా చూస్తున్నారు కదా,
మొత్తం ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్కి సంబంధించినటువంటి ఈ పనులు అనేది ఇన్స్టాలేషన్ అనేది జరుగుతున్నాయి. ఇవి వచ్చేసి క్లియర్గా చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల టవర్స్ ఇవి. కానీ ఇది వచ్చేసేమో ఏఐఎస్ అధికారులు బంగ్లాస్ ఇవి. ఇవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకే చూపిస్తానండి. ఓకే అండి, ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.